బీరకాయ పచ్చడి కోసము బీరకాయని తీసుకొని వాష్ చేసి లైట్ గా పీల్ తీసుకోవాలి. బీరకాయ మరీ లేతగా ఉన్నట్లయితే పీల్ తీయాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసి కాస్త వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయను కట్ చేసి పీసులుగా వేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసి ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీరను కొద్దిగా చింతపండును వేసి మూత పెట్టి ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పై నుంచి దించేసి చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించుకున్న దినుసులన్నిటినీ వేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బీరకాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి తినే వాళ్ళు బీరకాయ ముక్కలతో పాటు వెల్లుల్లిని కూడా వేసి ఉడికించుకోండి. పచ్చడిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంగువతో పోపు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బీరకాయ పచ్చడి కోసము బీరకాయని తీసుకొని వాష్ చేసి లైట్ గా పీల్ తీసుకోవాలి. బీరకాయ మరీ లేతగా ఉన్నట్లయితే పీల్ తీయాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసి కాస్త వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయను కట్ చేసి పీసులుగా వేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసి ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీరను కొద్దిగా చింతపండును వేసి మూత పెట్టి ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పై నుంచి దించేసి చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించుకున్న దినుసులన్నిటినీ వేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బీరకాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి తినే వాళ్ళు బీరకాయ ముక్కలతో పాటు వెల్లుల్లిని కూడా వేసి ఉడికించుకోండి. పచ్చడిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంగువతో పోపు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.